ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు విజయనగరం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు గారు. కలిశెట్టి అప్పలనాయుడు గారు ఈరోజు ఉత్తరాంధ్రలో తొలి ప్రజాగలం కార్యక్రమం మీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజధానిలో జరగబోతుంది. ఎలా ఉంటుంది పరిస్థితి? ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రావడానికి. ముఖ్యమంత్రి రావాలని ఎదురు చూస్తున్నారు. ఆయన ప్రసంగాలు వినడానికి, ఆయన చూడడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మేము గ్రామాల్లో తిరుగుతుంటే, పార్లమెంట్ పరిధిలో 2 నియోజకవర్గాలు తిరుగుతుంటే వాళ్ళు అడుగుతున్నారు పబ్లిక్, సార్ని తీసుకురండి అని. అందుకు ఈరోజు వారు పోరాటం పెట్టడం, నిన్నటి నుంచి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయారు జనం. బ్రహ్మాండమైన విజయం సాధిస్తున్నాం. ఆ సక్సెస్ కూడా అవుతుంది. ఖచ్చితంగా అది పూర్తిగా సక్సెస్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రాజకీయ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఒక జాతీయ అధ్యక్షుడు కాదు, యావత్ తెలుగు ప్రజలకి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే తలెత్తుకునే విధంగా నడిపే నాయకుడైనా. అందుకు తెలుగుదేశం పార్టీకి నాయకుడితో పాటు ఆయన తెలుగు ప్రజల నాయకుడు. ఆ నాయకుడు అధికారం ఉన్నా లేకపోయినా ఆయనకి ఎప్పుడు ఆ జనం ఆదరణ ఎప్పుడు పురుడుగా ఉంటుందని అనుకుంటున్నాను. ఈరోజు ఉత్తరాంధ్రలో జరుగుతున్న మొట్టమొదటి ప్రజాగలం కార్యక్రమం. రాష్ట్రంలో మేము సిద్ధం కార్యక్రమాలకి, టీడీపీ కార్యక్రమాలకి మధ్య పోటాపోటీ నడుస్తుంది. వారిది గ్రాఫిక్ అంటే మీది గ్రాఫిక్ అంటారు, మీది గ్రాఫిక్ అంటే వారిది గ్రాఫిక్ అంటారు. ఈరోజు జన సమీకరణ ఎంతవరకు ఉంటుంది? దాంట్లో ఏమైనా గతంలో కూడా వైసీపీ గ్రాఫిక్, అమరావతి గ్రాఫిక్ అని చెప్పే ఏమీ లేదు, గ్రాఫిక్ చేశారు, ఇటుకు కూడా కట్టలేదు అన్నారు. ఇటుకు కూడా కట్టలేదని చెప్పేసి ఆ ఇటుకు కట్టంది గ్రాఫిక్సే కదా తనఖా పెట్టి ఈరోజు అప్పు తెచ్చారు. ఎన్ని కోట్లు తెచ్చారు? సెక్రటరీకి తనఖా పెట్టారు కదా. అలాగే ఈ రేటుని వారి మాటలకి మేమేం స్పందించి పనిచేయట్లేదు. గ్రాఫిక్ సూపర్ అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లేదు. ఏదైనా న్యాచురల్గా ఉంటాడు, న్యాచురల్గా పనిచేస్తాడు, న్యాచురల్గా పబ్లిక్ సర్వీస్ ఇచ్చే మనిషి తప్ప ఇతర పార్టీలాగా మిగతా వాళ్ళు ఆరోపణ చేసిన విధంగా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి తప్ప. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా గ్రాఫిక్స్కి చాలా దూరంగా ఉన్న మనిషి, న్యాచురల్గా ఉంటాడు, దగ్గరగా ఉన్న మనిషి. ఈరోజు ప్రజా ఆదరణ ఎలా ఉందో చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి అవసరం లే, ఈ రాష్ట్రానికి సమర్థంతో నాయకత్వం అవసరం. ఆ నాయకత్వాన్ని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంతే తప్ప కానీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రాలు చేశాడు. అలాగే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఉండి ప్రపంచ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, లేకపోతే పెద్దవారిని అవ్వచ్చు, అందరూ ఆకర్షించారు. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు వచ్చి ఈయన వెళ్ళడం కంటే వారు ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఈయన సమక్షంలో సదస్సులో పాల్గొన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి పదవులు ముఖ్యం కాదు. అందుకు ఆ 100% ఎప్పుడు ఆయనకి గ్రాఫిక్స్ అనే అవసరం లేదు. 100% తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం మాకు వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఈసారి మనం ఒక్క ఛాన్స్ అని మోసపోయాం, ఆ మోసానికి అవకాశం ఇవ్వకూడదని చెప్పి సిద్ధంగా ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత విజయనగరం పార్లమెంట్ పరిధిలో కలిశెట్టి సవారీ ఎలా సాగుతుంది? అంటే ఎన్డీఏ అభ్యర్థిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలామంది తెర మీదకి వచ్చారు. వాళ్ళందరూ కాదని కలిశెట్టి అప్పలనాయుడుకి ఎందుకు ఇచ్చిందని పబ్లిక్ ఆలోచిస్తుంది. సో ఈరోజు ప్రజలకు ఉన్న సంబంధం. అలాగే అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మాజీ మంత్రి, నీతికి, నిజాయితీకి, ధర్మానికి ఎవరైనా ప్రతీక అంటే అశోక్ గజపతిరాజు గారు. అలాంటి వ్యక్తి ప్లేస్లో నన్ను పంపిస్తుంది పార్టీ, ఆయన ఆశీస్సులతో జరుగుతుందనంటే ఎస్, ఈయనలో కూడా ఏదో ఉంది, చేయాలి, ఈయన కోసం పార్టీలకు ఆలోచిస్తుందంటే మనం కూడా ఏదో చేయాలి, ఈయనకు సపోర్ట్ చేయాలి అనేది హెచ్ఎల్ నియోజకవర్గం ప్రజలతో పాటు మిగతా 6 నియోజకవర్గ ప్రజలు కూడా అదే రెస్పాన్సిబిలిటీ, అదే రిసీవింగ్. ఎందుకంటే నేను క్యాడర్ మీటింగ్ అటెండ్ అయ్యా 7 నియోజకవర్గాల్లో. అలాగే నేను కానీ, మా బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ చాలామంది తిరుగుతున్నారు టీమ్గా పార్లమెంట్ మొత్తం. వాళ్ళు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ అదే. అది ఎంత రెస్పాన్స్ ఇస్తున్నారంటే, అరే మేము పార్టీ అంత ఐడెంటిటీ చేసి గుర్తించి మా పార్లమెంట్ పంపించినప్పుడు మేము బాధ్యతగా అతను గెలిపించి, అంటే గెలిపించడం అంటే కామన్గా గెలిపించి వెళ్ళడం కాదు, భారీ మెజార్టీతో గెలిపించి, ఒక మంచి మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపిస్తే ఇటు పార్టీ దగ్గర గౌరవం ఉంటుంది, ఇటు ప్రజల దగ్గర గౌరవం ఉంటుంది. ఆయన రేపు అదే పని చేయాలనుకున్నప్పుడు ఎస్, ప్రజా ఆమోదం మాకు ఎంత ఉంది. ఎందుకంటే ఎగ్జాంపుల్కి మీకు చెప్పాలి, రీసెంట్గా 2 days బ్యాక్ ఒక సర్వే నాకు ప్రకటించిన ముందు వైసీపీ గెలుస్తుందని ఒక మిత్రుడు సర్వే చేసి పెట్టాడు, విజయనగరం పార్లమెంట్ వైసీపీ అని. ప్రకటించిన 4 రోజుల తర్వాత ఆయన స్టడీ చేశాడు, టూరు, ఒక పోల్ పెట్టాడు. ఆయన పోల్ పెడితే 49,000 మంది చూశారు, అంటే ఓట్లు పాల్గొన్నారు డిజిటల్ ఓటింగ్లో. 79% అంటే ఆల్మోస్ట్ 80% పబ్లిక్ తెలుగుదేశం కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీ గెలాలని, ఎన్డీఏ కూటమి గెలవాలని సపోర్ట్ చేసింది. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక ట్రెండ్. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, నరేంద్ర మోడీ 3సారి ప్రధానమంత్రి అవుతున్నారు, చంద్రబాబు నాయుడు అవుతున్నాడు. అతి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయనకి పదవికి, ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఒక పార్టీకి. ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటుంది.
ప్రజలు ఆశీర్వదిస్తారు లేదు సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరైనా కోరుకోవడం సహజం. ఒక రాష్ట్ర అధ్యక్షుడు అంటే కోరుకుంటారు సహజంగా. ఈరోజు ఆయన ఓటు శాతం కూడా బాగా పెరిగింది. ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, నేను ముఖ్యమంత్రి అవడం ముఖ్యం కాదు. ఈ రాష్ట్రానికి త్యాగం చేయవలసింది నేను ముఖ్యమంత్రి అయితే కాదు, ఈ రాష్ట్రానికి సమర్థవంత నాయకత్వం కావాలి. అది చంద్రబాబు నాయుడు సాధ్యం. మొత్తం అంతా కూడా భయోత్తరులంతా అసలు ఏమీ లేదు, రాష్ట్రం జీరో గుండు సున్నా చేశారు. అందుకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వాలని చెప్పేసి ఆయన త్యాగం చేసి, ఎవరైనా సరే కష్టం ఉండేటప్పుడు మరి కొద్దిగా కాస్త తోస్తారు. ఆయన జైల్లో ఉండేటప్పుడు వచ్చి ప్రకటించి ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం చిన్న విషయం కాదు. అలాంటి నాయకత్వం ప్రజలు ఆలోచించి, అరే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి రావాలని అంత వ్యక్తి ఆలోచించినప్పుడు మనం కూడా ఆలోచించాలి. పబ్లిక్ ముందుకు వస్తున్నారు. ఫైనల్గా ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో రాష్ట్రంలో రాళ్ల దాడి అంశం ప్రధానంగా చర్చనీయ అంశంగా మారింది. టీడీపీ వాళ్ళంతా ఇది మరో కోడి కత్తి డ్రామా అంటే ఎన్నికల సమయంలో చంద్రబాబు అండుకో డ్రామాలు చేస్తుంది, మరో ప్రజల్లో అనవసరంగా రచ్చరేపుతోంది అని చెప్పి వారు విమర్శలు చేస్తున్న పరిస్థితి. కలిసి ఏ విధంగా స్పందిస్తారు? నేను అంటుంది ఏంటంటే, నాయకుడు ఏదో మాట్లాడితే లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి మాట్లాడిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనుకోవడం భ్రమ. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు ఎవరు ఏ సందర్భాల్లో ఎలా స్పందించాలి అసలు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు. గతంలో వారు చేశారు, బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు అని అలా అనుకుంటున్నారు. ప్రజలు అవకాశం ఇవ్వడం అనేది ఒకసారి ఛాన్స్ ఇస్తారు, రెండోసారి మరి ఎవరు, రెండోసారి డ్రామాలు నమ్మరు. నేనేమంటున్నానంటే, ముఖ్యంగా ముందుగా నేను ఖండిస్తున్నాను. ప్రధానంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి అట్లా జరగడం అనేది మంచి చర్య కాదు, ఎవరికి మంచిది కాదు. కానీ గతంలో చంద్రబాబు కూడా జరిగింది. అక్కడ పోలీస్ ఆఫీసర్ గాయం తగిలింది, మిగతా పవన్ కళ్యాణ్ జరిగింది, అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా గాయం తగిలింది. నేరుగా అభ్యర్థిగా తగిలిందంటే ఒక రాయి, ఆలోచించవలసిన విషయం ప్రజలు ఆలోచిస్తున్నారు. నేను కాదు, అది నేను చెప్తున్న విషయం కాదు. మొన్న మిత్రుడు ఫోన్ చేశాడు, ఆయన ఏదో అంటున్నాడు, అరే నేరుగా ఒక రాయి వెళ్ళి ఆ సమయంలో కరెంటు పోయి నేరుగా మనిషి తగలడం ఏంటి? ఇంతమంది సెక్యూరిటీ, ఒక మనిషికి ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో 2-3 సెక్యూరిటీస్ ఉంటారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎంత సెక్యూరిటీ ఉంటారు, ఎంత భద్రతా దళం ఉంటుంది? ఆ దళం మధ్యన ఎవరికి తగలకుండా నేరుగా ఒక మనిషి తగలడం ఏంటి? అది ఆలోచిస్తున్నారు పబ్లిక్. అందుకు ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితులు లేరు. మనం ఏదైనా రాజకీయ పార్టీగా మనం ఎన్నికల్లో గెలవాలనేది రకరకాలు మాట్లాడుతాం, రకరకాల డ్రామాలు వేయవచ్చు, రకరకాలు వ్యవహారాలు చెల్లించే. కానీ శివరంగా అల్టిమేట్గా పబ్లిక్ మాత్రం ఈ మనిషికి ఇది కాదు అనే ఆలోచన వస్తుంది. ఏ రాజకీయ పార్టీ కూడా అది కరెక్ట్ కాదు. బాబు గారి మీద ఇప్పుడు దాడి చేయడానికి సిద్ధమైనప్పుడు ఇది తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగింది. ఆ రోజు మంగళగిరిలో ప్రధాన కార్యాలయం మీద ఆ రోజు దాడిని ప్రతి ఒక్కరు ఖండించారు. అది వాస్తవ పరిస్థితులు. ఇప్పుడు సానుభూతి రావాలని చెప్పేసి మనం దాడి చేసుకోవడం అనేది అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. నేను దానికి లోతుగా పోను, కానీ ప్రజలు మాత్రం చాలా తెలివిగలవాళ్ళు. ఖచ్చితంగా ప్రజలు 100% ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అవ్వాలి. ఆ నమ్మకంతో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూడా భరోసా తీసుకొని ఆ నాయకత్వంలో ఈరోజు అద్భుతంగా పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ. ఇది విజయనగరం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు గారు చెప్తున్నమాట. భవిష్యత్తులో రాష్ట్రంలో మరోసారి టీడీపీ ప్రబోధన సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్పష్టమైన మెజార్టీతో తాను ఎంపీగా గెలుస్తానని చెప్పి వీరంతా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఏదైతే ఇటీవల జరిగిన రాళ్ల దాడి ఘటనని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కలిశెట్టి స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.